బంగారం అండి, బంగారం. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి, మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి మా కోరిక. ఎవరు రావాలి? లోకేష్ గారు. న్యాయంగానే జరిగింది. లోకేష్ వచ్చినాకే మాకు బాగుంది. అంటే చేస్తున్నారు కదా, మనం ఎంత చేస్తామో మనకి ఆయన చెప్పిన ప్రతిదీ ప్రామిసెస్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపించింది? లోకేష్ గారి చేతిలో పట్టాలు అనేది ఇచ్చారు కదా, అనుకున్నారా ఇంత త్వరగా పట్టాలు వస్తాయని? ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసారమ్మా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి. సో అంత ఆనందమే లోకేష్ గారి చేతిలో. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? అవునా అమ్మా? మరి లోకేష్ గారు చెప్పిన మాట మీద నిలబడ్డారమ్మా? నిలబడ్డారండి, మాకు ఇచ్చారు పట్టాలు, మాకు ఆనందంగా. గతంలో ఏ గవర్నమెంట్ లేని ఇలాగ ఇచ్చారమ్మా? ఇవ్వలేదండి, లోకేష్ బాబు ఇచ్చారు. అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఇవ్వలేదండి, ఇప్పుడు లోకేష్ బాబు ఇస్తామని ఇచ్చారు. మీ ఇల్లు మీ సొంతంగా ఉంది, అంతా ఎవరు మీ జోలికి రారు, మీ సొంత ఇల్లు. మాకు ఆనందంగా. బాబాయ్ మీకు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా చెప్పిన మాట మీద నిలబడ్డారు, పసుపు కుంకాలు పెట్టి బట్టలు పెట్టి ఇస్తా అన్నారు, ఇచ్చారు? అలాగే ఇచ్చారా? అక్క మీకు ఎలా అనిపిస్తుంది? అక్క సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సంతోషంగా ఉందండి. ఆనందం ఏంటి? తల్లిదండ్రికి మాకు ఇది వచ్చినాయి అని మాకు అదొక ఆనందం. తల్లిదండ్రులకు వచ్చినారు, పట్టా ఇచ్చినారు, అంతా ఇచ్చినారు, ఆనందమా? ఆనందం. ఎవరు ఇచ్చారు ఇవన్నీ? లొకేషన్ ఇచ్చారు. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంతా బాగుందండి. ఎలా ఉందమ్మా సౌకర్యం? ఇప్పుడు ఎలా ఉంది? లోకేష్ గారు పట్టా ఇచ్చారు కదా. బంగారం అండి, బంగారం. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి, మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి మా కోరిక. ఎవరు రావాలి? లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు రావాలా. ఎందుకు ఏం చేశారండి? ఎందుకు వీళ్ళ మీద? మంచిగా చేశారండి. 40 ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్నాం బాబు, ఏ బాబు చేయలేదు. ఏం చేశారు వీళ్ళు 40 సంవత్సరాల తర్వాత? 40 సంవత్సరాలు పట్టాలండి, 40 ఏళ్ళ బట్టి ఉన్నాం అక్కడ పడమల్ల. ఏ బాబు చేయలేదు కానీ మా తండ్రి లోకేష్ చేశాడు. అది గొప్పతనం. పట్టా ఇస్తే కొద్దిగా మీకంటే సొంత ఇల్లు అనేది మీ వెనకాల ఉందని అర్థం. ధైర్యం కదండి, వచ్చి వెళ్ళిపోమంటుంటారేమో అని భయం కదా. అది నిన్నటి దాకా బాధపడ్డాం కదా. 40 ఏళ్ళండి ఆ మూల మేము వచ్చి. ఇప్పుడు ఇన్నాళ్ళకి వచ్చిందంటే ఎంత సంతోషం అండి. అది ఆయన గొప్పతనం. ఈసారి పట్టా వచ్చిందని చెప్పి ప్రజలందరూ మీ ఏరియాలో అందరూ ఆనందం అంటారు. ఆనందమా మరి ఆనందమా? గతంలో లోకేష్ గారిని చాలా మంది చాలా మాట్లాడినారు కదమ్మా గతంలో. అంటారు, ఏముంది నోటికి శుద్ధపద్ద బాబు. మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు చెడే ఇలాంటోళ్ళే. లోకేష్ గారికి ఇంత పేరేంటి మంగళగిరిలో? ప్రజలందరూ ఇంత ఆనందం ఏంటి లోకేష్ గారిని ఇలాగా? ఇంత పేరేంటంటే అండి ఆయన చేసిన మంచి పని, ఆయన పట్టుదలగా చేస్తున్నాడు. అది అన్న మాట నిలబెట్టుకున్నాడు. మీకు నేను ఎక్కగానే మీకు ఇస్తా నిలబట్టాలి అన్నాడు, అన్న మాట నిలబెట్టుకున్నాడు. కుంకుమ పెట్టి బట్టలు పెట్టి మీకు ఇస్తాను, నీ నుంచొని ఇస్తాను నా చేతిలో అన్నారు. నిజంగా మాట నిలబెట్టుకున్నారా? అది గొప్పతనం ఉండి ఆయన చేత్తో బంగారం లాగా ఇచ్చాడు. కడుపు నిండా బొవ్వ పెట్టాడు, పసుపు కుంకుమతో ఇచ్చాడు పట్ట. చాలా ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసావా? నేను చూడలేదు బాబు, ఇదే ఫస్ట్. చాలా ఆనందంగా ఉన్నావు కదా? చాలా ఆనందంగా ఉన్నా. ఏం చెప్తావు పెద్దమ్మ? లోకేష్ గారికి ఏం చెప్తావు? ఎవరికి? లోకేష్ బాబు గారికి ఏం చెప్తావు? లోకేష్ బాబు గారికి ఏం చెప్తాము? ఆయనకే శుభాకాంక్షలు చెప్తాము. అది ఆయనకేమే బంగారం, ఇక ఎప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే మాకు నీడ ఎట్టినట్టేనండి. ఎన్నాళ్ళు బట్టో ఎదురు చూస్తున్నామ్మా, ఏ వాళ్ళు కాదు. ఎలా ఉందమ్మా మరి? పట్టా ఇచ్చారమ్మా, చేతికి ఇచ్చారా? ఆనందమేనా? లోకేష్ గారి దగ్గరికి వెళ్ళావా? ఇచ్చారా? చేతికి ఇచ్చినారా? బట్టలు పెట్టి మీకంటూ పట్టా ఇస్తా అన్నారు, నిజంగానే ఇచ్చారా మీ పేరు మీద? ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో మన పట్టా ఉండేది కదా, ఇల్లు ఎలా ఉండిద్దో ఇప్పుడు తీసేస్తారని భయం ఉండేది గవర్నమెంట్ నుంచి, ఇప్పుడు ఎలా ఉంది? సంతోషం. గతంలో ఎవరైనా మనకి ఇలా ఇచ్చారమ్మా పట్టాలు కానీ ఎవరైనా నీ సర్వీస్లో? ఏమి లేదు, ఉండటానికి ఇల్లు ఇచ్చారు, చాలా సంతోషం. ఆనందమేనా? అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బాబాయ్ గారు నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే. ప్రజెంట్ ఇప్పుడు పట్టా అనేది లోకేష్ గారి చేతుల్లో అందరికీ ఇస్తున్నారు. ఒక పట్టా లేకపోవడం వల్ల ఇల్లుకి వాల్యూ ఉండదు. సో అదే పట్టాని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు మీరు, ఇప్పుడు ఫైనల్లీ పట్టా అనేది చేతికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఏం బాబాయ్ గారు? వస్తాను అనుకోలేదు. అదే వస్తాయని ఎందుకు అనుకోలేదు మీరు? కాదు, ఎప్పుడు రావాలనుకున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ లీడర్ వచ్చినా పట్టించుకునేవారు? రావాలి అనుకున్నా కాదు, ఏ ప్రభుత్వం వచ్చినాయి. లోకేష్ గారు ముందున అన్నారు పట్టా ఇచ్చేటప్పుడు న్యాయంగానే జరిగింది. లోకేష్ వచ్చినాకే మాకు బాగుంది. అవునా?
ఇప్పుడు పట్టాతో పాటు మీకంటూ బట్టలు పెట్టి చేతికి ఇస్తా అన్నారు, అదే మాట మీద నిలబెట్టుకున్నారు మరి? మాట నిలుపుకున్నాం. లోకేష్ గారు మరి చాలా మంది గతంలో చాలా వరకు చాలా మాట్లాడినారు కదమ్మా. అప్పుడంటే ఆయనకి అనుభవం లేదు, అది లేదని చాలా మంది విమర్శలు చేశారు. తర్వాత ఆయనకి అనుభవం ఉందని చెప్పి తండ్రి గారు వెనకాల నడుస్తున్నాం కాబట్టి ధైర్యం ఉంచారు. ఏంటి మాటకు ముందు మాట తర్వాత ఎప్పుడైనా సరే మంగళగిరి ప్రజలు మంగళగిరి మంగళగిరి అని అంటూనే ఉంటున్నారు, ఏంటి అంత అభిమానం ఏం చేసుకున్నారు మీ మంగళగిరి ప్రజల మీద? అభిమానం అంటే ఆయన తాతగారు అభిమానం, అది ఆ తాతగారి నుంచి వస్తుంది. స్టేజ్ ఎక్కినా కూడా మంగళగిరి 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 అంటే తాతగారి నుంచి వాళ్ళకి వారసత్వంగా వస్తుంది కాబట్టి నా పార్టీ నమ్మకం. ఆయన ఎలక్షన్ ముందు కూడా నేను ఎక్కడి నుంచి గెలుస్తాను, మంగళగిరితోనే నేను స్టార్ట్ చేస్తాను, ఏ నియోజకవర్గం వద్దు నాకు ఈ నియోజకవర్గమే కావాలి, ఈ ప్రజలే కావాలి, ఎందుకు నేనేంటో చూపిస్తాను, నేను ప్రజలకు చేస్తానని చెప్పి గట్టి పట్టుకున్నాడు. నిజంగా మీలాంటి ప్రజల్ని గుర్తించి మంగళగిరి మంచి రోజులు వస్తాయంటారా? అన్నవారు నిలబెట్టుకున్నారు, చేశారు, చేస్తారు. గతంలో ఎవరైనా సరే ఇలా ప్రజల దగ్గరికి వచ్చి ఏ లీడర్ అయినా వచ్చి మీకు ఏమైనా ఆదుకున్నారండి, ఇలా పట్టాలు ఇవ్వడం కానీ మీ ప్రజలు మీ ఊర్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా? రాలా అన్నారు కానీ ఆ మాట రాలేదు. ఇప్పుడు అది అనుకున్నది నిజమైంది. ఏంటి అందరూ ఆనందంతో బయటకు వస్తున్నారు, డోర్ ఓపెన్ చేసుకుని పట్టా చేతి రాగానే ఒక స్మైల్తో. చెప్పాలంటే అసలు ఇవి వస్తాయి అనుకోలేము మేము. ఏ ప్రభుత్వంలో కూడా మాకు రావులేక పట్టాలు వదిలేసిన మా ప్రారంభం అలా అయిపోయింది అనుకో. నమ్మకం లేదు అనుకున్నారు. మన ఇల్లు ఎంత ఎప్పుడేమవుతుందో తెలియదు, ఇంకా ఆశలు వదిలేసుకున్నారు. మనలో గారు వచ్చినాక నమ్మకం నిలబెట్టారు, మాట నిలబెట్టుకొని. ఇప్పుడు మీ ఏరియాకి రావాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలి, మీ ఇంట్లోకి రావాలన్నా మీ పట్ట మీ చేతికి ఉంది కదా, ఆహ్వానం ఉంటుంది ఎప్పుడు. అంటే మీకంటూ ఎవరు అడగాలన్నా ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి ఉంటుంది కదా, మాకు అధికారం ఇచ్చారు. లోకేష్ గారు పనితీరు అయితే పరిపాలన అయితే ఎలా అనిపిస్తుంది మీకు? ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఎప్పుడు ఇదే మాకు ఇదే లోకేష్ గారే మళ్ళీ లోకేష్ గారే రావాలి అమ్మా, మళ్ళీ లోకేష్ గారే రావాలి. మరి గెలిపించుకుంటారా మళ్ళీ లోకేష్ గారిని? గెలిపించుకుంటాం. పేరు ఉమా మహేశ్వరి. ప్రెసెంట్ లోకేష్ గారి చేతిలో పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ ఏ గవర్నమెంట్లో కూడా మేము ఇలా తీసుకోలేదు, ఫస్ట్ టైం ఇలా తీసుకోవడం చాలా హ్యాపీగా కూడా ఉంది. ఏ లీడర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ మన సమీపంలోకి వచ్చి ఇలా పట్టాలు ఇస్తామని చెప్పి ఏమైనా? లేదండి, అన్నీ చెప్పారు కానీ చూడలేదు. మేము ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడింది లేదు, మాతో ఇంటరాక్ట్ అయింది లేదు. ఫస్ట్ లీడర్ ఒక శేషు గారు కానివ్వండి, మాకు దగ్గరుండి అన్నీ చేయించింది ఈ టీడీపీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పితే బిఫోర్ ఏ గవర్నమెంట్ నేను చూడలేదన్నమాట. లోకేష్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ప్రీవియస్లో చూసాం కదండి, చాలామంది చాలా మాట్లాడినారు, ఎలా పడితే అలా తిట్టారు, లోకేష్ గారిని పప్పు అనడం కూడా జరిగింది. ఏదో అంటారు కదా, నాకు ప్రోవెబ్స్ ఏమో సరిగా రావు తెలుగువి, చూపించారు ఆయన వాట్ హీ హ్యాజ్ అనేది చూపించారు. అది అందరికీ తెలుస్తుంది కూడా, బయట కూడా. గత ఐటీ మినిస్టర్కి ప్రెసెంట్ ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదండి, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఒక ఐటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని చేసి చూపిస్తా అన్నారు. 1 by 1 స్టెప్ చేసి చూపిస్తున్నారు. ఇస్ ద ఫస్ట్ వన్. ఓకే, ప్రీవియస్ గవర్నమెంట్లో ఐటీ మినిస్టర్కి ప్రెసెంట్ ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే నేనైతే ఐటీ సెక్టర్లో లేను, నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. సో మాకు ఒకప్పుడు ప్రొఫెషన్ అనేది జాబ్స్ లేవు అన్న టైంలో కూడా మాకు అది గ్రోత్ తగ్గింది అన్న టైంలో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మాకు ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే మన సరౌండింగ్స్ పెనుమాకే తీసుకోండి, మంగళగిరి చుట్టుపక్కల కూడా ఎన్ని యూనివర్సిటీస్ అంటే ఒక SRM కానివ్వండి, విట్ కానివ్వండి, అమృత కానివ్వండి, సో మెనీ యూనివర్సిటీస్ ఆర్ దే. అది మాకు చాలా హోప్. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండబోతుంది సార్? ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ వెరీ నైస్. ఎడ్యుకేషన్ సెక్టర్ కంప్లీట్లీ ఎలా ఉండబోతుంది? న్యూగా ఏమైనా డెవలప్మెంట్? ఇప్పుడు చూసాము 10th క్లాస్ సిలబస్ మార్చడం కానీ, ఇంటర్ సిలబస్ కానివ్వండి, ఇప్పుడు అప్కమింగ్ ఎప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే సమ్మర్ వెకేషన్ వస్తే ఎక్కడికైనా వెళ్దామా అలా, కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక కూడా కంటిన్యూ చేస్తున్నారు స్టడీస్. ఐ మీన్ 1 month అప్ టు మే వరకు కంటిన్యూ చేసి తర్వాత ఒక 1 month అప్పుడు కూడా ఇంటర్న్షిప్లు అవన్నీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఎంగేజ్ చేసుకుంటూ వాళ్ళ స్టడీస్ని వాళ్ళ కెరియర్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంటర్న్షిప్లు ఎలా చేయాలి, చాలా బాగా చేస్తున్నారండి. మంగళగిరి ఎలా ఉండబోతుంది? ఒక ఐటీ హబ్ అని చెప్పొచ్చు, కంప్లీట్లీ ఐటీ హబ్ అని చెప్పొచ్చు. హైదరాబాద్తో కాంపిటీషన్ వచ్చిందా? డెఫినెట్లీ ఒక ఐటీ సెక్టర్ ఎలా అయితే మనము హైటెక్ సిటీ అనుకుంటున్నామో ఈ మంగళగిరిని కూడా ఒక హైటెక్ సిటీలా చేసి చూపిస్తారు. ఇప్పుడు ఈ స్టేజ్ అనేది ఈవెంట్ అనేది ఓవరాల్ ఏపీ చూసేది, తెలంగాణ కూడా చూసిద్ది, బట్ ఆయన దేని గురించి మాట్లాడట్లు ఓన్లీ మంగళగిరి గురించి మాట్లాడుతున్నారు. మరి ఎంత గట్టి పట్టుకున్నాడో ఏంటో ఓన్లీ స్టేట్స్ ఓవరాల్ భారతదేశం మొత్తంలో కూడా ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మంగళగిరిని చూసే మాట్లాడాలి. నన్నే ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అందరూ కూడా
నన్ను తీసుకుని చేయాలి అన్నట్టుగా చేస్తానంటున్నారు, చేసి చూపిస్తారు. ఏదైనా మంగళగిరిలో ఉన్న ప్రజలు లక్కీ అంటారు ఫైనల్. వెరీ 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 హ్యాపీ. ఆయన ఇందాక అన్నారు కదమ్మా, మంగళగిరిలో నన్ను అత్యంత మెజారిటీ ఎక్కువ ఇచ్చి గెలిపించారు కాబట్టి సో నేను మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. వాళ్ళు కూడా అలానే చూసుకుంటారు, ప్రజలు కూడా అలానే చూసుకుంటామని చెప్పడానికి మొన్న గెలిపించారు, ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకు అంత నమ్మకం చూపిస్తున్నారు లోకేష్ గారి మీద? అంటే చేస్తున్నారు కదా, మనం ఎంత చేస్తామో మనకి ఆయన చెప్పిన ప్రతిదీ ప్రామిసెస్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక మాటలో ఏం చెప్తారు? 1 ఇయర్లోనే చేసి చూపించారు, ఇంకా రిమైనింగ్ 4 ఇయర్స్లో చేసి చూపిస్తారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీ నియోజకవర్గానికి ఎవరు రావాలనుకుంటున్నారు? ఇంక వేరే ఏమీ పేరు లేదండి, అదర్ నేమ్ అయితే ఏం లేదు. లోకేష్. ఒక మాటలో ఏం చెప్తారు లోకేష్ గారి గురించి? ఇన్స్పైరింగ్ అండ్ యంగెస్ట్ లీడర్.